రైట్, మనం కాల్ తీసుకుందాం. శ్రీకృష్ణ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. శ్రీకృష్ణ గారు, హలో, నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. సార్ నాయి 3 క్వశ్చన్స్ సార్. నేను ఇక్కడ హార్డ్ కోర్ వైఎస్ఆర్పి ఫ్యాను ఇటు సైడ్ నుంచి. సో నా 3 క్వశ్చన్స్ సార్ నాది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి 2019 వరకు మీ పార్టీ ఇలాగే ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ జగన్ గారిలో ఉన్న ఏదైతే మీరు డ్రాబ్యాక్స్ ఏదైతే మీరు రైజ్ చేస్తున్నారో 2014 నుంచి 2019లో రూలింగ్ పార్టీలో మీకు ఏ డ్రాబ్యాక్స్ కనపడలేదా? ఆ 5 yearsలో టీడీపీ పార్టీలో ఏది మీరు రైజ్ ఎందుకు చేయలేదు ఫస్ట్ ఆ 5 yearsలో? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఏంటి అంటే మీ లీడరు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మీటింగ్స్ పెడుతున్నా ఏ మీటింగ్లో కూడా ప్రజల యొక్క సమస్యలు ఎందుకు మాట్లాడతలేదు? గ్రౌండ్ రియాలిటీ, ఇప్పుడు మినిమం మీకున్న రియాలిటీ, ఇప్పుడు మీకున్న మినిమం మీ లెవెల్లో ఉన్న క్యాడర్కు ఉన్న అక్కడ సమస్యలు ఆయనకు తెలియదని నేను అనట్లేదు. బట్ ఇప్పుడు లాస్ట్ టైం జగన్ మీటింగ్ పెట్టినప్పుడు 133 మీటింగ్స్ పెట్టారు. విషయం ఏంటి అంటే వాళ్ళు ప్రజల సమస్య మీద ప్రతి ఊర్లో వెళ్ళి మాట్లాడాడు ఆయన, ప్రతి ఊర్లో. సో మీరు ప్రజల సమస్యల మీద ఎందుకు ఆయన ఒక్కసారి కూడా ఎత్తట్లేదు? ప్రజల సమస్యలు ఇన్డెప్త్గా ఏ ఊర్లో అయినా ఎందుకు ఎత్తట్లేదు? ఎత్తపోతే మీరు ఏ కాన్ఫిడెన్స్తో మీకు సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? థర్డ్ది ఏంటి అంటే ఓపెన్ మా వైపు ఉన్న టాక్ ఏంటి అంటే ఇప్పుడు మీరు టీడీపీ పార్టీలోకి మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు 10 years రాబోయే 10 yearsలో కూడా ఉంది ఎందుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రాపర్ మనీ లేదు, ప్రాపర్ ఫండ్స్ లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏంటి అంటే ఇది నడిపించడం చాలా కష్టం అనే దాంట్లో ముందుకు వెళ్తుందని. అందుకే ఇది ఏంటి అంటే ఆఫ్టర్ 5 years ఇది మర్జింగ్కి వెళ్ళిపోయింది టీడీపీతో పాటు. అందుకే అప్పుడు సర్ప్రైజ్ ఇవ్వకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇవ్వండి నా 3 questions. నమస్కారం అండి శ్రీకృష్ణ గారు. వెరీ గుడ్ అండి. ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి మనకు మాట్లాడింది కానీ చాలామంది చెప్పకుండా మాట్లాడతారు. వెరీ గుడ్ అండి. నేను డెఫినెట్గా మీ 3 questionస్కి ఆన్సర్ చేస్తాను. 2014 to 2019 ఒకసారి మీరు ఏదన్నా వీడియోస్ మీరు తీసుకుంటే 100% మేము టీడీపీని ఎలా విమర్శించామో ఏం చేసామో అవసరమైతే TV9లో కూడా మీరు కావాలంటే చూడొచ్చు. మేము పాలసీ మ్యాటర్స్ మీద విమర్శిస్తాం. కానీ అప్పటికి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటంటే ఒక ఉద్దానం కోసం మేము ఒక లెటర్ రాస్తే దానికి స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనేక అమరావతి మీద మేము ఆయన దగ్గరికి వెళ్తే అందులోనే స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగా ఈ టైంలో ఇప్పుడు కనీసం స్పందించట్లా. అసలు మమ్మల్ని ఒక శత్రువుల కింద చూస్తున్నారు. ప్రజల సమస్యల మీద అనేక సందర్భాల్లో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది ఒక డైరెక్ట్ లెటర్ల మీద కానీ లేకపోతే మీడియా కానీ సోషల్ మీడియా కానీ మేము డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్తే దాన్ని కనీసం పట్టించుకోకుండా ఏదో శత్రువు మాకు ఇచ్చినప్పుడు మేము వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆ ధోరణితో ప్రవర్తించడం వల్ల ఇది ఇప్పుడు కనపడుతుంది, అప్పుడు కనపడలేదు. కాకపోతే అప్పుడు కూడా ప్రశ్నించాం. అప్పుడు కూడా అంటే ఒక అపోజిషన్ పార్టీలోనో లేకపోతే అలయన్స్లో ఉన్న పార్టీలోనో ఒక ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వాళ్ళకి 100% వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. ఆ టైంలో అలాగే ఆ టైంలోనే చేసాం, ఈ టైంలో కూడా చేసాం. కానీ డిఫరెన్స్ మాత్రం అది మీరు గమనించాలి. 100% ఇక్కడ ఈ 19 నుంచి తర్వాత వచ్చిన ధోరణి అయితే మాత్రం ఏదో ఒక నియంత్రణ ధోరణి వల్ల లేకపోతే మేము అవతల పార్టీ వాళ్ళకి మేము ఎందుకు చేయాలి? ఆఖరికి మీరు చూసే ఉంటారు. ఆఖరికి చిరంజీవి గారు లాంటి వ్యక్తిని కూడా ఇంట్లోకి ఎక్కడ గేట్ బయట కారులు ఆపించి ఆ హీరోలందరినీ నడిపించుకుని వచ్చే పరిస్థితి అలాగే ఉంటుందండి. కావాలంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు వాళ్ళని అడగండి. వాళ్ళ భావాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, చెప్తున్నారు, చూసుకోండి. ఎందుకు ఊరికే వ్యతిరేకించరు ఎవరును. వ్యతిరేకించేది ఇంత తీవ్రంగా వ్యతిరేకించడానికి ఏది కన్సిడర్ చేయకుండా ఏది అసలు వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది, వీళ్ళతో నాకు సంబంధం ఏముంది అన్న ఒక నియంతృత్వ ధోరణి వల్ల ఇది విపరీతంగా కనపడుతుంది. కానీ మేము ప్రశ్నించడం 2 సార్లు కూడా ప్రశ్నించామండి. 2 మీటింగ్స్లో రియాలిటీ మీరు ఎందుకు సమస్యల మీద అబ్సల్యూట్లీ సమస్యల మీద మేము మాట్లాడడమే కాదు పోరాటం కూడా చేసాం. మరి మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. ఇలా తెలియకపోయేదని నేను అనడం అది అంటే మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. కానీ అబ్సల్యూట్లీ మీకు ఒకసారి ఈ 5 సంవత్సరాలు మేము పోరాటం చేసాం. మేము మా నాయకుడు పోరాటం చేశాడు. ఎప్పుడు కూడా ఆయన సమస్యల్ని ఎప్పుడు కూడా ఆయన మాట్లాడతారు. మీరు ఒక్కసారి అంటే
మాది జనసేన పార్టీ కాబట్టి మా జనసేన పార్టీ నాయకుడిది మీరు స్పీచ్లు వినకూడదని ఏమైనా పెట్టుకుంటే మీకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఒకసారి వినండి సార్. మూడోది లాస్ట్లోని ఇప్పుడు టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు, డబ్బులు లేక? అబ్సల్యూట్లీ కాదు. మీకు ఓపెన్గా చెప్తున్నాం, డబ్బులు ఉన్నా లేకపోయినా మేము 100% ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ ఈజ్ అవర్ జర్నీ. ఇది జర్నీకి టార్గెట్కి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా పార్టీ ఒక రాజకీయ జర్నీ కోసం, ఆ రాజకీయంగా మేము ప్రజలకు అండదండగా ఉండడం కోసం, ప్రజల కోసం పోరాడడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం, ప్రజలు అభివృద్ధి చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం కోసం, అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం కోసం, ఇలాంటివి అనేకమైనవి మా జర్నీలో ఉన్నాయి. సో ఈ జర్నీలో ఎప్పటికప్పుడు అంటే 2014లో కండిషన్స్ వేరు. 2014లో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలి. ఆ టైంలో మాకు ఒక ఆర్గనైజ్డ్ వేలో మా పార్టీ లేదు కాబట్టి అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఇది 2014లో ఉన్న మా జర్నీలో ఉన్న ఒక మైల్ స్టోన్. 2019కి ఒక మోస్తరు వరకు మా కాళ్ళ మీద మేము నిలబడడానికి, మా కాళ్ళ మీద మేము పోటీ చేయడానికి మా జర్నీలో ఆ రోజు మాకు ఉన్న పరిస్థితులు, ఈరోజు ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రక్షించుకునేటప్పుడు వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగంతో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా అన్ని పార్టీలని మేము ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీలు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మేమైతే ఒక క్లారిటీకి వచ్చాం. ఎందుకంటే ఆయనతో చెప్పి ఇంకా మాకు చాలా అయిపోయింది. కాబట్టి మేము ఒక డెసిషన్కి వచ్చాం. కాబట్టి మేము వెళ్తున్నాం. అది డబ్బుల కోసం అని మీరు అనుకుంటే మేబీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాస్లోని వాళ్ళ నెట్వర్క్స్లోని మీరు ఉండబట్టికి వాళ్ళు రుద్దుడికి మీరు మీ ఆలోచన విధానం అలాగ ఉండొచ్చు. ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ దట్. ఇది మీరు దయచేసి ప్లీజ్ ఫాలో అదర్ సోషల్ మీడియాస్ కూడా. మీరు తెలిస్తే వాస్తవానికి ఏది వాస్తవం అనేది మీరు జడ్జ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేది నా సలహా. రైట్. నరేష్